అదే నేను చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషనల్ పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సీఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు. అంటే ఏం కంట్రోల్ చేస్తారు? ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తి? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమఉజ్జీలతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం, రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం.